ఆయన పిల్లల కోసం మధ్యాహ్న భోజనం ఒక కార్యక్రమాన్ని మొన్ననే ఎమ్మెల్యే గారు మన కాలేజీకి ఫ్రెషర్స్ డే రోజు వచ్చిన తర్వాత ఆ రోజు మన పిల్లల కోసం ప్రిన్సిపల్ గారు గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు కాలేజీకి వస్తుంటారు. వాళ్ళకి మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు. దాదాపుగా కాలేజీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకి ఉన్న హాస్టల్ వసతి మన కాలేజీకి లేనందువల్ల ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు సరే అని మన బిడ్డల కోసం ఏదైనా కూడా సొంత ఖర్చులతో నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ప్రిన్సిపల్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు కూడా అందరూ కూడా ఈ వేదిక మీద కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా దీంట్లో భాగస్వాములై అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మనమందరూ కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు మన కాలేజు పిల్లలకి మధ్యాహ్న భోజన వసతులు ఖచ్చితంగా కూడా దాదాపుగా మన కాలేజు హాస్టల్కి కూడా శాంక్షన్ కూడా దాదాపుగా టెండర్లు కూడా అయ్యావి. కాలేజు తర్వాత హాస్టల్ పూర్తి అయ్యేంత వరకు కూడా మధ్యాహ్నం భోజన పథకం ఒక ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని శ్రద్ధాంపంగా మీరు అందరూ కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఎక్కడో ఏదో మనం చేస్తాం, ఎక్కడో ఖర్చు చేస్తాం, లక్షలాది రూపాయలు కూడా మనం రాజకీయంగా కూడా ఖర్చు చేస్తుంటాం. కానీ మన పిల్లల కోసం మన బిడ్డల కోసం ఇదేం గొప్ప పెద్దేం కాదని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా నేను తెలుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి గొప్ప కాలేజ్ అని చెప్పి గుంటకల్ నియోజకవర్గానికి కూడా టోటల్గా కూడా ఎస్కేపీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ ఉన్న కాలేజ్. దీంట్లో దాదాపుగా మా స్టేజ్ మీద ఉన్న చాలా మంది కూడా చదువుకున్నారు. ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్నవాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు దాదాపుగా చదువుకొని విద్యాభ్యాసం చేసి ఎన్నో ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాల్లో కూడా చాలా జనం కూడా ఈ కాలేజీ నుంచి చదివిన వాళ్ళకి గొప్ప గొప్ప పదవుల్లో కూడా ఉన్నారు. మీరు కూడా ఇది మంచి ప్రాంతం, మంచి కాలేజ్. ఈ కాలేజీలో చదివినటువంటి మీకు అదృష్టం కూడా దక్కింది కాబట్టి మీరందరూ కూడా చదువుకోవాలి. మనం చదువుకున్నప్పుడు మన తల్లిదండ్రులకి మన తల్లిదండ్రులు సంపాదించే ఆస్తి ఏమైనా ఉందంటే ఒక చదివే ఒక గొప్ప ఆస్తి అని మనం భావించి మన తల్లిదండ్రులు కూడా రైతన్న బిడ్డలు కూడా ఎంతోమంది ఎంతో కష్టాలతో మనల్ని అందరినీ కూడా మన తల్లిదండ్రులు చదివించినప్పుడు ఏదో కాలేజీకి వస్తుంటాం పోతుంటాం, ఏదో టైంపాస్కి కాలేజీకి వచ్చేది కాదు. ఇది మీ భవిష్యత్తు కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వాలు కూడా ఎన్నెన్నో మన సౌకర్యాలు కూడా కలిగిస్తుంది. ఫస్ట్ 1వ తరగతి నుంచి 10th వరకు కూడా ప్రభుత్వాలు మారినట్ల ముఖ్యమంత్రులు మారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో కూడా చదువుకునే పిల్లలకి రకరకాలుగా స్కీములు, రకరకాలుగా చదువుల కోసం ఎన్నో ఖర్చు చేసే ప్రభుత్వాలు కూడా మీరందరూ కూడా చూస్తారు. కాబట్టి మీరందరూ కూడా చదివే ఒక ముఖ్యంగా మీరు ధ్యేయంగా తీసుకొని ఈ కాలేజీ కూడా గొప్ప